ఈరోజు మా ఇంట్లో ఉదయం ఒక కేక్ కట్ చేయించాను. మా పాప అడిగింది, నాన్న ఈ ఇంట్లో మాది ఏంటి అలా బర్త్డే అని. ఎవరిది కాదు కదా అని. అమ్మ ఒక సూర్యుడి పుట్టినరోజు, ప్రపంచాన్ని వెలిగించే ఒక చంద్రుడి పుట్టినరోజు, ప్రపంచానికి తన ఖ్యాతితో తెలుగు వారిని చిరస్థాయిగా రాబోయే తరాలకు అందించిన ఒక మహోన్నత వ్యక్తి పుట్టినరోజు, ఒక నిజాయితీపరుడు పుట్టినరోజు, ఒక నీతివంతుడు పుట్టినరోజు, ఒక ధర్మాత్ముడు పుట్టినరోజు, తెలుగు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు పుట్టినరోజు. 75 సంవత్సరాల కిందట నా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో అమ్మనమ్మ కడుపును పుట్టిన ఓ ముద్ద బిడ్డ పుట్టినరోజు అమ్మ. ఆయన దేశానికి సేవ చేయడానికి వచ్చాడు. ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజలందరి కోసం తన నాయకుడై ఇంతింతై ఒడిడింతై తన జాతిని, తెలుగు జాతిని, తెలుగు వారిని, తెలుగు కీర్తిని, తెలుగు ప్రజలని, తెలుగు యువకులని అందరికీ అన్నై, తండ్రై, దేవుడై ముందుకు నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి జన్మదినోత్సవం అమ్మ. ఇది మనందరికీ సంక్రాంతి, దీపావళి, దసరా అన్ని పండుగలు అంతకంటే పవిత్రమైన పండుగమ్మ చంద్రబాబు గారి పుట్టినరోజు అని చెప్పా. సంతోషంతో అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరం ప్రతి పేపర్లో, ప్రతి యాడ్లు అబ్బా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు తెగబోతున్నారు. కానీ ఇప్పుడున్న పదవులు అనిపిస్తున్న నాయకులారా, తెలుగుదేశం మేధావులారా, పగలుంటుంది, రాత్రి ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు స్టాప్ బ్యాక్లో మాయమైపోయి, సుఖం వచ్చినప్పుడు పక్క నుండి జెండా ఎలగరేసే నాయకులారా, ఇకనన్నా మారండి. చంద్రబాబు నాయుడు గారితో జీవితాంతం నడవండి. కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, మంచి జరగవచ్చు, చెడు రావచ్చు. కష్టం వచ్చిందని భార్యని పిల్లలు వదిలేస్తామా? కష్టం వచ్చిందని అమ్మా నాన్న వదిలేస్తామా? పార్టీ ఓడిపోయిందని స్టాప్ బ్లాక్లో అయిపోయి నాయకులారా, ఇక నుంచైనా రాబోయే తరాలకి దయచేసి చెప్తున్నా, మీరు చేసే ప్రతి నిర్ణయం, మీరు చేసే ప్రతి ఒక్కటి జీవితాంతం చంద్రబాబు నాయుడు లాంటి మేధావితో, చంద్రబాబు నాయుడు ఒక సంస్కరణకర్తతో, చంద్రబాబు నాయుడు ఒక నిజాయితీ పడుతూ, చంద్రబాబు నాయుడు ఒక గొప్ప వ్యక్తిత్వం కలవాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక విజయం ఉన్న లీడర్తో నడిస్తే మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిజాయితీగా బతుకుదాం, నీతిగా బతుకుదాం. కష్టాలు వచ్చినప్పుడు పాపం మా అమ్మ తేజస్విని అమ్మాయిని చూస్తే నా కూతురు అట్లా కావాలని కోరుకుంటాను ఎప్పుడైనా చూస్తే, అట్లా చూస్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు 52 రోజుల పాటు నాకు ఫోన్ చేసేది, అన్నా ఏం చేద్దాం. బయటకు వస్తే రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు, లోపలికి వస్తే రోడ్ల మీద తిరగట్లేదు. ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను, అందరూ ఇంట్లో దాంకుంటున్నారు, నలుగురిలో దాంకుంటున్నారు, అందరూ లోపల. బయటకు వస్తే తీసుకొచ్చి కొడతారేమన్న భయంతో బతుకుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పే అదే జరుగుతుంది. నా నోరు అంత పవిత్రమైన నోరు. నేను అంత నిజాయితీగా ప్రేమిస్తే నేను ఫ్రెండ్షిప్ చేస్తా, నిజాయితీగా ఫ్రెండ్షిప్ చేస్తా. కానీ అవసరం కోసం, అవకాశం కోసం మనిషిని పొగడి ముందు మాట్లాడి వెనక మాట్లాడే నైజం నా బ్లడ్లో లేదని మీ అందరికీ చెప్తున్నా. నచ్చితే నచ్చినట్లు ఉండాలి, నచ్చకపోతే నచ్చిన విధంగా ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఒకటి చెప్తున్నా. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతాలు జరిగినాయి. ఒక తెలుగు ప్రజలకి నారా భువనేశ్వర్ రూపాయలు ఒక గొప్ప నాయకురాలను అందించాడు. ఆవిడ మాట్లాడుతున్న మాటలు, ఆవిడ ఇస్తున్న స్పీచ్లు చూస్తుంటే మా భువనకి ఒక 10 ఏళ్ల ముందు వస్తే చాలా పెద్ద పొజిషన్లో ఉండేదా అనిపిస్తుంది. అంత ఆనందం వేస్తుంది. ఆవిడ కుప్పం ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు కానీ, భారతదేశ గర్వించదగ్గ పొలిటికల్ లీడర్ కాబోతున్నాడు నారా లోకేష్ బాబు. ఎంత చేంజ్ అండి మనిషిలో, ఎంత ప్రవర్తన మార్పండి. ఒక వ్యక్తి ఇట్లా మారతాడా? అది చంద్రబాబు నాయుడు కొడుకే సాధ్యం, చంద్రబాబు నాయుడు పెంపకమే సాధ్యం, భువనేశ్వర్ గారి పెంపకమే సాధ్యం అనిపించింది. ఇలాంటి పుట్టినరోజున చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్నో చేసుకోవాలి. మీ అందరికీ చెప్తున్నా, సచ్చినా బతికినా ఉన్నా లేకపోయినా చంద్రన్న మన నాయకుడు చంద్రబాబు, మన జాతి చంద్రబాబు జాతి, మన ఓటు చంద్రబాబుకి, మన కీర్తి చంద్రబాబుకి, మన శ్వాస చంద్రబాబుకి, మన ప్రాణం పోయే వరకు చంద్రబాబు నాయుడు శ్వాసిస్తూ చెప్పాలి. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు సహాయం చేయడు పట్టించుకోరు అని తెలియనాడు ఓతపోతాం సరదాగా. 2000లో తర్వాత అప్పుడు జరిగింది. మొన్న మార్చి 23వ తారీఖు నాడు నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్యతో స్ట్రగుల్ అవుతున్నా. ఎవరికి చెప్పలేను, ఎక్కడో ఇరుక్కోకుండా. మార్చి 30వ తారీఖు డేట్ అయిపోద్ది, అంటే దాదాపు 15 రోజుల ముందు. లాస్ట్ సహాయం చేస్తాను ఒక పెద్ద ఆయన, గణేష్ ఇప్పుడు కుదరదు, చాలా ఇబ్బంది అవుద్ది అన్నాడు. సరే ఇంటికి వచ్చి ఆదివారం 23వ తారీఖు నాడు నిద్రపోయాను. 4 గంటకి మా భార్య, బావా ఎందుకు టెన్షన్ పడతావు, ఏదైతే వద్దులే అంది అని. ఒకసారి సార్ని అడగొచ్చు కదా అంది. సార్ని పోయి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన పోయి నేనేం అడిగాను చెప్పు అన్నా. ఒకసారి ట్రై చేయండి. నేను మా రాజగోపాల్కి ఫోన్ చేశా, అన్నా నేను సార్ని కలవాలి అని. రేపు వచ్చి విజయవాడ వచ్చి కలవు అన్నాడు. అరే రేపు పొద్దున కల్లా ప్రాణం పోద్దా, ఇవాళ కలవాలి అన్న.
15 నిమిషాల్లో ఫోన్ చేసి సార్ 6:30కి రమ్మన్నారని చెప్పారు. 6:30కి వెళ్ళాను. 7 o'clock సార్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. ఏం గణేష్ అన్నారు, సార్ ఇది సమస్య, ఇది ఇట్లా ఉంది, ఇట్లా ఇరుక్కుంది అంటే అని కారుకి వెళ్ళిపోయారు. ఆ కారు ఎక్కిన 1 minute 2 minutes నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అనవసరంగా సార్ని అడిగానా అని. ఆయన జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళంగానే కాల్ చేసి గణేష్ పలానా వ్యక్తికి చెప్పాను, ఆయన ఫాలో అవుతాడు అన్నాడు. రెండో రోజు 10ంటికల్లా నా సమస్య సాల్వ్ అయిపోయిందండి. 7 years నుంచి నేను సాల్వ్ చేసుకున్న సమస్య ఒక మాట, అది నమ్మకం, అది నిబద్ధత. ఆయన్ని కలవాలి, ఆయనకి మరి బాధని చెప్పాలి. అందులో నిజాయితీ ఉందంటే ఆయన అవుట్ ఆఫ్ ది వే చేస్తాడంటే ఎందుకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలని మీ అందరికీ చెప్తున్నా. ఎప్పుడు నా ప్రాణం ఉన్నంత వరకు నేను, నా పిల్లలు, నా పిల్లలు కూడా మేము చంద్రబాబు నాయుడు ఫోటో మా హృదయాల్లో ఉంటుంది, చంద్రబాబు నాయుడు పేరు మా గుండెల్లో ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మనా చౌదరి గారికి, ఈ పంచవటి సాయిలక్ష్మి కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.